మనిషి సృష్టించిన ఎన్నో అద్భుతాలలో దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ ఒకటి. ఈ బిల్డింగ్ ఇంజనీరింగ్ హిస్టరీలో ఊహకు అందని ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఈ ప్రపంచంలో ఉన్న ఇంజనీర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ అందరూ ఈ బిల్డింగ్ ఎలా కట్టారో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ బిల్డింగ్ ఆకాశాన్ని చీల్చుకుంటూ 830 మీటర్ల ఎత్తు వరకు కట్టబడింది. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం పనిచేసిన ఇంజనీర్స్, వర్కర్స్ చాలా కష్టాలు ఫేస్ చేయవలసి వచ్చింది. ఈ బిల్డింగ్కు సరిపడా క్రెయిన్స్ లేవు. అంత ఎత్తులో విండో గ్లాస్ ప్యానల్స్ గాలికి ఎగిరిపోయేవి. 39,000 టన్నుల స్టీల్ వేయడానికి ఎంతోమంది వర్కర్స్ తమ ప్రాణాలను పణంగా పెట్టారు. అంత ఎత్తులో ఒక చిన్న తప్పు ప్రాణాలను తీసేస్తుంది. ఈ బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుండే దీనికి సమస్యలు కూడా స్టార్ట్ అయ్యాయి. మొట్టమొదటి ఛాలెంజ్ దీని డిజైన్. ఇక్కడ కనిపిస్తున్న ఈ 830 మీటర్ల ఎత్తుగల అద్దాల మేడ, 160 కంటే ఎక్కువ ఫ్లోర్స్ ఉన్న ఈ టవర్ 2010వ సంవత్సరంలో గ్రాండ్గా ఓపెనింగ్ సెరమనీ చేసుకుంది. కానీ 6 ఏళ్ల కిందట ఇక్కడ ఎడారి తప్ప ఏమీ లేదు. దుబాయ్ రాజు బుర్జ్ ఖలీఫాను కట్టిన ఇమార్ డెవలపర్స్కి ఒక్కటే చెప్పాడు, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, ప్రపంచంలోని ఎత్తైన బిల్డింగ్ని డిజైన్ చేయండి అని. డిజైనర్స్కు అప్పటి వరకు ప్రపంచంలోనే 108 మీటర్ల ఎత్తు ఉన్న తైవాన్లోని టపాయ్ 101 బిల్డింగ్ను దాటి దానికంటే ఎత్తైన బిల్డింగ్ను డిజైన్ చేయాలి. ఇమార్ ఒక దుబాయ్ బేస్డ్ ప్రాపర్టీ డెవలపర్. ఇంత పెద్ద బిల్డింగ్ను డిజైన్ చేయడానికి వారి దగ్గర ఆర్కిటెక్ట్ లేడు. ఇమార్ డెవలపర్స్ చాలా చోట్ల ఎన్నో ఆర్కిటెక్ట్స్ను వెతికిన తర్వాత ఆఖరికి ప్రపంచంలోనే ద బెస్ట్ ఆర్కిటెక్ట్ కంపెనీ అమెరికాలో దొరికింది. ఈ కంపెనీ పేరే ఎస్ఓఎం కంపెనీలోని బిల్ బేకర్ అనబడే ఆర్కిటెక్ట్ చికాగోలో చాలా ఎత్తైన బిల్డింగ్స్ కట్టిన ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు. ఇతని ముందున్న ఛాలెంజ్ దుబాయ్లోని ఎడారి భూమి. ఈ బిల్డింగ్ బరువుని ఈ ఎడారి భూమి మోస్తుందా అనేది అందరికీ వచ్చిన ఫస్ట్ క్వశ్చన్. ఈ భూమిని తవ్వి సర్వే చేయగా వారికి ఒక షాకింగ్ నిజం బయటపడింది. అదేంటంటే దీనికి 5 మీటర్ల లోతు వరకు సాఫ్ట్ శాండ్ ఉంది. దాని కింద చాలా బలహీనమైన స్టోన్స్ ఉన్నాయి. ఈ సమస్యకు ఉపాయం ఒక్క సైంటిఫిక్ ప్రిన్సిపల్ ద్వారా ఆర్కిటెక్ట్ బిల్ బేకర్ క్రాక్ చేశాడు. ఆ ప్రిన్సిపల్ పేరే ఫ్రిక్షన్, అంటే ఘర్షణ. 192 స్కిన్ ఫ్రిక్షన్ స్టీల్ పైల్స్ను 50 మీటర్ల లోతు వరకు దింపారు. ఈ పైల్స్ సూపర్ స్ట్రాంగ్గా గ్రౌండ్కి ఫిక్స్ అయ్యి బిల్డింగ్ బరువును మోస్తుంది. ఈ పైల్స్ పైన 3.7 మీటర్ థిక్గా ఉన్న కాంక్రీట్ తెప్పను వేశారు. దీనితో బుర్జ్ ఖలీఫా ఫౌండేషన్ సూపర్ స్ట్రాంగ్ అయిపోయి 5 లక్షల టన్నులు మోయగలదు. ఇక బేస్ ఫౌండేషన్ రెడీ అయిపోయింది. కానీ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఫాస్ట్గా ముందుకు సాగడం లేదు. ఇక్కడే వీరికి రెండవ ఎదురుదెబ్బ కాంక్రీట్ వేయడంలో పడింది. They need 630 horsepower pumps to cope with the 25 tons of concrete contained. కన్స్ట్రక్షన్ స్లో అవ్వడంతో కన్స్ట్రక్షన్ మేనేజర్ డేవిడ్ బ్రాడ్ఫోర్డ్ పైన తీవ్రమైన ఒత్తిడి పడింది. ఎందుకంటే టైమ్ ఈజ్ మనీ, కాలం చాలా విలువైనది. ఒకవేళ ఏ ఒక్క కారణంతోనైనా పని ఆగిపోతే కాంట్రాక్టర్స్, సప్లయర్స్ అందరికీ నష్టం. ఈ విషయం డేవిడ్కు బాగా తెలుసు. కానీ ఈ సమస్యను డేవిడ్ క్రాక్ చేశాడు. అది ఎలాగంటే పగటిపూట దుబాయ్లోని ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెంటీగ్రేడ్. కానీ రాత్రిపూట ఉష్ణోగ్రత తక్కువ ఉండడం వల్ల కాంక్రీట్ రాత్రిపూట వేశారు. 25 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో కాంక్రీట్ను మిక్స్ చేశారు. డేవిడ్ బ్రాడ్ఫోర్డ్ కాంక్రీట్ చేసిన విధానం అప్పటి వరకు ఏ ఇంజనీర్ చేసి ఉండడు. ఈ కాంక్రీట్ను పంప్ చేసేటప్పుడు లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. పైకి పంప్ అయిన తర్వాత సాలిడ్ అయిపోతుంది. ఐస్ గడ్డలు, కూల్ వాటర్ కూడా కాంక్రీట్లో మిక్స్ చేసి దాని ఉష్ణోగ్రతను తగ్గించారు. ఈ కాంక్రీట్ను అంత ఎత్తులో పంపు చేయడానికి అప్పటి వరకు ప్రపంచంలోనే శక్తివంతమైన 3 పంప్స్ను ఉపయోగించారు. 32 నెలల్లో ఈ పంప్స్ 1,65,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను పంపు చేసింది. కన్స్ట్రక్షన్ మేనేజర్ డేవిడ్ బ్రాడ్ఫోర్డ్ ప్రతి 7 రోజులకు ఒక ఫ్లోర్ కట్టుకుంటా వెళ్ళిపోయాడు. ఎడారిలో అప్పటి వరకు ఎవ్వరూ చూడని ఆకాశాన్ని చీల్చుకుంటూ బుర్జ్ ఖలీఫా రెడీ అవుతోంది. కానీ అనుకోకుండా వారికి ఇంకొక పెద్ద సమస్య ఎదురుపడింది. అందరూ ఊహించినట్లే విండోస్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు.
మొదటగా ఈ గ్లాస్ ప్యానల్స్ను సప్లై చేస్తానన్న కాంట్రాక్టర్ పారిపోయాడు. విండోస్ ప్యానల్స్ లేకపోతే బిల్డింగ్ అందంగా కనిపించదు. Decisions is not made, costs somebody a lot of money. ఇక బుర్జ్ ఖలీఫా కంప్లీట్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పడుతుంది అని అందరూ అనుకున్నారు. అప్పుడే దుబాయ్లోని అరేబియా అల్యూమినియం కంపెనీ ఇతన్ని తీసుకుని వచ్చారు. ఇతని పేరు జాన్ జెరెఫా. ఇతను తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి కేవలం 4 నెలల్లో విండోస్ గ్లాస్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెస్టింగ్ కూడా కంప్లీట్ చేసేశాడు. కానీ ఈ గ్లాసెస్ దుబాయ్లోని ఉష్ణోగ్రతకు పగలకుండా తట్టుకోగలవా అనేది అందరికీ వచ్చిన సెకండ్ క్వశ్చన్. అప్పుడు జాన్ జెరెఫా దీనికి ఒక హైటెక్ సొల్యూషన్ను కనుగొన్నాడు. ఈ గ్లాస్కి బయట వైపు సిల్వర్ కోటింగ్ స్క్రీన్ను వేశాడు. ఇది సూర్యుడి ద్వారా వచ్చే యూవీ రేస్ను ఆపి దాన్ని వెనక్కి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ గ్లాస్ లోపల వైపు టైటానియం కోటింగ్ను వేశాడు. ఇది ఇన్ఫ్రారెడ్ రేస్ను ఆపుతుంది. విండో గ్లాసెస్ ప్రాబ్లం సాల్వ్ అయింది, కానీ దీన్ని అంత ఎత్తులో వేయడం సరిపడా క్రేన్స్ లేవు. Individually and installed by hand. It's very dangerous. You can imagine these panels are quite large, and as soon as the wind grabs and they're like a big sail, so very difficult to control. The panel could. విండో గ్లాస్ ప్యానల్స్ ప్రాబ్లం సాల్వ్ అయింది, కానీ దీన్ని అంత ఎత్తులో వేయడంలో సరిపడా క్రేన్స్ లేవు. ఇది కన్స్ట్రక్షన్ మేనేజర్ డేవిడ్ బ్రాడ్ఫోర్డ్కు ఇంకో పెద్ద ఛాలెంజ్. For a year now, it's been a nightmare. అంత ఎత్తులో క్రెయిన్స్ను ఆపరేట్ చేయాలంటే గుండె ధైర్యం ఉండే మనిషి కావాలి. 700 మీటర్ల ఎత్తులో మొహమ్మద్ షేర్ ఖాన్ ఈ పెద్ద పెద్ద క్రెయిన్స్ని ఆపరేట్ చేశారు. Whatever the height is, God willing, I'll do it. రోజు రోజుకి బుర్జ్ ఖలీఫా ఆకాశాన్ని తాకుతోంది. కానీ ఇక్కడే ఒక ఫండమెంటల్ ప్రాబ్లం ఆర్కిటెక్ట్స్ ముందుకొచ్చింది. అదే అంత ఎత్తులో తీవ్రమైన గాలి వేగం. Increasing threat. The first overall overarching thing is you have to be respectful of the laws of nature, with gravity, wind, and the sun. And on a super high rise, the most dangerous and unpredictable of these elements is wind. And when you get to these heights, the dominant load is actually wind load. It's not dead load, which is actually the weight of the structure and the cladding and so forth. It's not live load, which is the people in the building. That's fairly small. It's actually wind load. You get the wind blowing on the side of the tower, and of course it tends to bend the tower and try to push it over. Disrupts the power of the vortices and గాలి అనేది నేచర్ ద్వారా వచ్చే సమస్య. ఈ భయంకరమైన గాలి వేగాన్ని ఆర్టిఫిషియల్గా ఆపడం ఇంపాసిబుల్ టాస్క్. అత్యంత తీవ్రంగా వీచే ఈ భయంకరమైన గాలి వేగం బిల్డింగ్ను వంచగలవు. టైం బాగా లేకపోతే ఇవి బిల్డింగ్ని కూల్చగలవు కూడా. పీటర్ ఇర్విన్ అప్పట్లో ప్రపంచంలోనే బెస్ట్ విండ్ ఇంజనీర్స్లో ఒకరు. ఇతను బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ శాంపుల్ను తీసుకొని తన ల్యాబ్లో విండ్ టెస్ట్ చేశాడు. గంటకు 240 కిలోమీటర్లంటే ఇంచుమించు రేసింగ్ కార్స్ యొక్క స్పీడ్. ఇంత వేగంలో మనిషి కూడా గాల్లో ఎగిరిపోతాడు. కానీ దీనికి సొల్యూషన్ పీటర్ ఇర్విన్ క్రాక్ చేశాడు. బిల్డింగ్ డిజైన్లో ఇతను 3 ఏరోడైనమిక్ సొల్యూషన్స్ను సజెస్ట్ చేశాడు. అవేంటంటే బిల్డింగ్ అవుటర్ పోర్షన్స్లోని కార్నర్స్ను సాఫ్ట్ చేయడం, బిల్డింగ్ హైట్ పెరిగే కొద్దీ దాని విడ్త్ తగ్గేయడం, బిల్డింగ్ను డిఫరెంట్ స్టెప్స్ వచ్చేలాగా కట్టడం. బుర్జ్ ఖలీఫా డిజైన్ విండ్ను కన్ఫ్యూజ్ చేసేలాగా చేయబడింది. You might say this shape confuses the wind and it's unable to create these strong crosswind forces. ఇంకా బుర్జ్ ఖలీఫా బిల్డింగ్లోని అన్ని ప్రాబ్లమ్స్ను ఒకటొకటిగా ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్స్ అండ్ వర్కర్స్ సాల్వ్ చేశారు. ఫౌండేషన్, కాంక్రీట్, గ్లాస్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. కానీ వారికి ఇక్కడే ఒక సాల్వ్ చేయలేని భయంకరమైన ప్రాబ్లం వచ్చి పడింది. ఈ బిల్డింగ్ కంప్లీట్ కావాలంటే ఆఖరిగా మిగిలిన పని ఈ స్పైర్ను పెట్టడం. ఈ స్పైర్ బుర్జ్ ఖలీఫా బిల్డింగ్కు టాప్ పోర్షన్. ఈ స్పైర్ను వేయడానికి సరిపడా క్రెయిన్స్ అరేంజ్మెంట్ లేదు. ఈ స్పైర్ను అంత పైకి మోసుకొని పోయే క్రెయిన్ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఏ హెలికాప్టర్ కూడా 350 టన్నుల స్పైర్ను మోయలేదు. ఇక బుర్జ్ ఖలీఫాను కంప్లీట్ చేయడం ఆల్మోస్ట్ అసాధ్యమైపోయింది. అప్పుడే ఒక ఇంజనీర్ ఒక ఎక్సలెంట్ ఐడియాను ఇచ్చాడు. అదే ఈ స్పైర్ను చిన్న ముక్కలుగా చేసి బిల్డింగ్ పైన జాయిన్ చేయడం. ఫైనలీ స్పైర్ను బిగించి బుర్జ్ ఖలీఫాను కంప్లీట్ చేశారు. ఇది మనిషి సృష్టించిన అద్భుతం. It's a pretty nice moment to see this happen.
ఈ వీడియో ప్రపంచంలోని ఇంజనీర్స్, For the first time, టెక్నీషియన్స్ అండ్ the వర్కర్స్ silhouette of the అందరికీ bird అంకితం is చేస్తున్నా. complete. జై హింద్.